తెలుగుదేశం నాయకత్వం ఇచ్చాం రుణమాఫీ అని 10 సార్లు చెప్పి అయిపోయింది, అమలైపోయింది, మేము చాలా సంతృప్తిగా ఉన్నామని చెప్పుకోవడం అనేది ముక్తాయింపు. దీనివల్ల ఉపయోగం లేదు. అందరికీ తెలిసిన విషయం, ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాన్ని ఆ తర్వాత అమలు జరపలేదు. ఇది వాస్తవం. ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎన్నికల్లో ఎంత ఇస్తామని చెప్పిందో అంత. అంటే వాళ్ళు అనేది ఏంటంటే మేము 50,000 అన్నాం, 50,000 కన్నా ఇచ్చాము, దానివల్ల చాలా ఊరట వచ్చింది అనేది దయాకర్ రావు గారి వాదన. ఇక్కడేమో మేము వాయిదాల పద్ధతిలో ఇస్తున్నాం అనేది వీళ్ళ వాదన. తెలుగుదేశం 50,000 కాదు కదా ఎన్నికల్లో చెప్పింది. ఎన్నికల సందర్భంగా వాళ్ళు చెప్పింది మొత్తం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి, మొత్తం అన్ని రకాల రుణమాఫీ చేస్తామన్నారు. ఇంకా చెప్పాలంటే అందుకని అప్పుడు చెప్పినవన్నీ జనం మర్చిపోతారన్నంత హ్యాపీగా ఏం చెప్పారంటారా? చరిత్రలో చాలా మంది మర్చిపోతారంటారు కదా. అదే కదా రాజకీయ నాయకుల ధైర్యం కూడా అదే కదా. ప్రజలను అంత తక్కువ అంచనా వేస్తే ఉపయోగం లేదండి. లేకపోతే జనం అంత సులభంగా మర్చిపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎందుకు ఓడిపోయారు? ప్రతిసారి గెలవలేదు కదా. ఓకే, అందుకని జనాన్ని అంత తక్కువ అంచనా వేయకూడదు. అంత తక్కువ అంచనా వేయడం వల్లనే రాజకీయ నాయకులు కొన్ని సందర్భాల్లో పప్పులో కాలేస్తున్నారు. జనం అంత అమాయకులేం కాదు. జనం కంటే మేము తెలివి కలవాళ్ళం అని అనుకుంటే మీరు పప్పులో కాలనొచ్చు, కానీ నాకైతే పలచన అవుతున్నారేమో అనిపిస్తుంటది కొన్నిసార్లు అట్లాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు. తప్పకుండా ఎందుకంటే జనం కంటే మేము తెలివి కలవాళ్ళం అనుకున్న వాళ్ళు ఎవరు కూడా పలచన కాకుండా ఉండలేదు. అందుకని ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎంత అమౌంట్ మాఫీ చేస్తామన్నారో అంత మాఫీ చేయడానికి సిద్ధపడ్డారు. అది 4 విడతలుగా చేస్తామన్నారు, చేస్తున్నారు. అయితే అమలు చేయడంలో లోపాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి 4 విడతలు చేసిన తర్వాత వడ్డీ ఎవరు కట్టాలనేటువంటి సమస్యతో బ్యాంకులకు పోయినటువంటి డబ్బు బ్యాంకుల్లోనే మూలుగుతా ఉంది ఇంకా అనేక జిల్లాల్లో. అవి రైతు వచ్చి తీసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ముందు ఆ వడ్డీని డిడక్ట్ చేసుకుని మిగిలిందే ఇస్తానంటే ఆ రైతుకి ఏం ఉపయోగపడుతుంది? అది క్లియర్ అయ్యేదాకా ఇంకొక లోన్ ఇవ్వనని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నాయి బ్యాంకులు. అందుకని రైతులు ఇక్కడ కూడా ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో. ఇట్లాంటి ఇబ్బందులు. మరి ఇప్పుడు 6 లక్షలు ఇవ్వటం వల్ల పరిష్కారం? ఇక రైతు ఆత్మహత్యల నివారణకు సంబంధించి 6 లక్షలు ఇస్తామనడం చాలా ఆలస్యంగా స్పందించినా ఆ మేరకు మంచిదే. కానీ ఇక్కడ ఒక సమస్య గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం రైతుల ఆత్మహత్య సమస్యను పరిష్కరించడానికి ఏ మేరకు సిద్ధంగా ఉన్నది, ఏ మేరకు చిత్తశుద్ధి ఉన్నది అనేది మాత్రం అనుమానాస్పదమే. ఎందుకంటే నిన్నటిదాకా ఏం సమాధానం చెప్పారు? అప్పుడు ఉన్నది ఎప్పుడు ఉన్న సమస్యే కదా. దీన్ని కావాలని కొంతమంది ఓ పెద్ద సమస్యగా భూతద్దంలో పెట్టి చిత్రీకరిస్తున్నారు అని వ్యవసాయ శాఖ మంత్రి అన్న తర్వాత ఇక ప్రభుత్వానికి ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు? ఇక ఇప్పుడు జనమందరూ విమర్శిస్తున్నారు. రోజుకు 1-2 ఆత్మహత్యల దగ్గర నుంచి 6-7 ఆత్మహత్యల దాకా వచ్చేటప్పటికే అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది. ఇప్పుడు స్పందించారు, సరే ఆలస్యంగానే స్పందించారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకొకటి ఉంది. కేవలం ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సహాయం చేయడం ద్వారా మాత్రమే ఆత్మహత్యలు ఆగవు. రుణమాఫీ ద్వారా మాత్రమే ఆత్మహత్యలు ఆగవు. ఒకటి, ఆ కుటుంబాలను ఆదుకోవడం అనేది ఓదార్పు. రుణమాఫీ అనేది తక్షణ సాయం. కానీ ఆత్మహత్యలు జరుగుతున్నది దేనివల్ల? ఆత్మహత్యలు జరుగుతున్నది వాళ్లకు తగినటువంటి మద్దతు ధర లేకపోవటం, ఇన్పుట్ కాస్ట్ విపరీతంగా పెరగటం, సహకార రంగం నుంచి అందాల్సినటువంటి రుణాలు ఇప్పుడు లేకుండా పోవటం, ఇట్లాంటి కారణాల చేత విత్తనాలు నాసిరకం విత్తనాలు బహుళజాతి సంస్థల బారిన పడి కొనాల్సినటువంటి పరిస్థితి రావటం, ఈ కారణాల చేత రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయనేటువంటిది అన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్న విషయం. వాటికి పరిష్కారం చూపించకుండా శాశ్వత పరిష్కారం లేదు. రైతుల ఆత్మహత్యలను ఆపడం సాధ్యం కాదు. ఈ అంశాన్ని ప్రభుత్వం అడ్రస్ చేస్తుందా లేదా? కనీసం వచ్చే శాసనసభలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం ఏమిటనే చర్చ పెడుతుందా లేదా అనేటువంటిది ఇప్పుడు సమస్య. రైట్. ఇక